ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ముందుగా ఈ రాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అలాగే పంచమంలో రవి, బుధ, శుక్రుల సంచారం చేస్తున్నారు. అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు. అలాగే చంద్రుడు 8వ స్థానం నుంచి 3వ స్థానం వరకు ఆయన సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాలను బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. 19వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ వరకు కూడా కుంభరాశికి చెందిన జాతకులకి అమోఘమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో మీరు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందుతారు. అలాగే ఉద్యోగంలో మీకు చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పై అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. మీకు ఇష్టమైన పనులు చేస్తారు. మీ యొక్క సామర్థ్యానికి, మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. అలాగే చాలా సంతోషంగా, సుఖంగా ఉంటారు. ఫ్రెండ్స్ ఇళ్ళకి మీరు వెళ్ళటం, మీ ఇంటికి వాళ్ళు రావటం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, మీరు నచ్చిన కోరిన వస్తువుని మీరు సేకరించుకోవటం, లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికంగా, శారీరకంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ కాలంలో చాలా వరకు ఆనందంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయ పదంలో నడుస్తుంది. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి 19వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అసలు తిరిగే లేదు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా చాలా సునాయాసంగా చేస్తారు. ఏ పనులు చేపట్టినా చాలా సునాయాసంగా చేస్తారు. అలాగే మీ లక్ష్యాలను మీరు ఖచ్చితంగా చేరుకుంటారన్న విషయాన్ని గమనించారు. అలాగే 26, 27 తేదీల్లో కూడా 26వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే శారీరక సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, అలాగే ధనం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, విలువైన వస్తువుల్ని మీరు సేకరించుకుంటారు, లేకపోతే బహుమతులుగా పొందుతారు. అలాగే ఆస్తి, అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల మీరు చాలా సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 30వ తేదీన కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ధనధాన్య వస్తు లాభాలు కలుగుతాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. మానసిక సంతోషం సొంతం అవుతుంది. ఏ పైనైనా సరే మీరు ధైర్యంతో ముందుకు ధైర్యంతో మీరు చేస్తారు. ఆ ధైర్యంతో చేసిన ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది. మీకు నచ్చిన వారితో నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ద్వితీయ పక్షంలో చివరి రోజున 30వ తేదీ. అంటే కుంభరాశి వాళ్ళకి 19వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ వరకు,
అలాగే 26వ తేదీ నుంచి 27వ తేదీ వరకు, అలాగే 30వ తేదీ ఖచ్చితంగా కూడా ఇవి రాశికి చెందిన జాతకులకి ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వారం ప్రారంభంలో మాత్రం ఈ ఈ పక్షం ప్రారంభంలో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా 16వ తేదీ నుంచి 19వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఇష్టం లేని కార్యక్రమాలు చేయటం, అలాగే దూర ప్రయాణాలకు వెళ్ళటం, అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే దోషకరమైన భోజనాలను స్వీకరించడం, ఆహార పానీయాలు తీసుకోవటం వల్ల ఈ కడుపుకు సంబంధించిన సమస్యలతో సతమతం అవ్వడం, అలాగే కీళ్ళ నొప్పులు పెరగడం, ఈ పిక్కల నొప్పులు పెరగడం, అనారోగ్య సూచనలు కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా మీకు ధన వ్యయం బాగా పెరుగుతుంది. సంతానంతో కలహాలు ఏర్పడతాయి. అలాగే సంతానంతోని, బంధువులతోని, మిత్రులతో కూడా కలహాలు ఏర్పడతాయి, గొడవలు పెరుగుతాయి, వాగ్వివాదాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు విభేదాలు అవి ఏర్పడడానికి, మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 28వ తేదీ నుంచి 30వ తేదీ ఉదయం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆయా తేదీల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అక్కడ చంద్రుడు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటని అదుపులో పెట్టుకోవాలి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. స్థిరాస్తుల విషయంలో కూడా వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో, లావాదేవీల విషయంలో కానీ, అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ విషయంలో కానీ, రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో సగం రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా సగం రోజులు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అలాగే నీలాంజన సమభాసంలో ప్రభుత్వ మార్గజం ఛాయమార్తాన్ని సంబోతుంది నామాంశ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. 19 సార్లకు తక్కువ కాకుండా పఠించండి. మీకు వీలైనప్పుడల్లా కూడా తైలాభిషేకాలు చేయండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో మీరు ఇతరులకి సహాయం చేయండి, దానం చేయండి. దానివల్ల ఖచ్చితంగా కూడా అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.